ఎక్కడ లేదు, ఇక్కడ అంతా జ్యూస్లే పెట్టారు. ఏం బాగుంటుంది మీ దగ్గర? అవును, అందరూ అన్నిట్లో తినాలి కదా. 5 వేయండి, రాత్రి పడుకొని పంచుకుంటాం మేము. 5 వేయండి అమ్మా. మీరు ఎప్పుడు చేస్తారు? ఒకరోజు సరిపోతుందా? ఫ్రేమ్ ఎట్లా తయారవుతుంది? మీది ఫ్రేమ్ అయిపోతే నాకు అక్కడ పేరు వేరే, చొక్క మీద పేరు వేరే. అక్కడి నుంచేనా అన్నారా? సార్ బస్ చల్లేవండి. ना लाइव बनाते थे చట్నీలు ఏంటి? సార్ పల్లి చట్నీ ఉంది, టమాటా చట్నీ ఉంది, బొంబాయి చట్నీ ఉంది, కర్రీ పెట్టా సార్. సార్ పూరి కర్రీ సార్. ఇది మళ్ళీ వాడతారా లేకపోతే అయిపోయినట్టేనా? ఇంకా అది పిలిచేస్తుంది కాబట్టి అంతా అట్లా కాదమ్మా. కొందరు ఆయిల్ని రీయూజ్ చేస్తారు కదా. మీరు అదే ఆగండి మీరు చెప్పేస్తా. టమాటా చట్నీ సార్. కొంచెం తక్కువ సార్. కారపొడి ఏమంటారు అయితే బాగుంటుంది సార్. ఏం చెప్పండి. ఇదిగోండి అమ్మా. అదేంటి మీరు వ్యాపారం చేసే వాళ్ళు మేము ఇబ్బంది పెట్టాం. ఆగండి, ఇదిగోండి తీసుకోండి. తక్కువ ఇదిగోండి. నాకేమి తీసుకోరు అట్లేం లేదు. మీరు తీసుకుని 10 ఇవ్వండి మాకు. తీసుకెళ్ళి ఇదిగో ఆనంద్ నేను ఇంత తినలేను. బాబీ గారు నేను తినలేను. మీరు కొంచెం తినండి. అందరూ కొంచెం పంచుకుంటా అవుతుంది. అందరికీ నమస్కారం అండి. విశాఖ నగరంలో అనేక వృత్తుల్లో ఉన్న వాళ్ళ జీవిత స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళు రోజు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి అనే ఉద్దేశంతో వేరే కమ్యూనిటీస్తో ఎంగేజ్ చేయడం ఉంది. ఇవాళ స్ట్రీట్ వెండర్స్తో ఎంగేజ్ చేయడానికి ఇక్కడ జైల్ రోడ్కి రావడం జరిగింది. చిన్నప్పుడు చాలా స్ట్రీట్ ఫుడ్ తినేవాడిని, కానీ పెద్దగా కొద్ది హెల్త్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల తగ్గించేసాం. కానీ ఇప్పటికీ ఇది లేట్ నైట్ పనిచేసే వాళ్ళకి, యూత్కి అండ్ చాలామందికి ఇంట్లో ఫుడ్ లేనప్పుడు ఇది ఇక్కడికి వచ్చి తింటారు. కాబట్టి ఆల్రెడీ కొన్ని స్టాల్స్లో తినడం జరిగింది. మొదటి స్టాల్లోనే ఒక కొబ్బరికాయలు అమ్ముకునే ఆయన ఎంత సంపాదిస్తున్నారు, ఆయన ఫేస్ చేసే ఇబ్బందులు ఉంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి.